గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను నాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోపిడీయే ధ్యేయంగా పనిచేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి కేవలం దోపిడీ కోసమే అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. కూటమి పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం తణుకులో నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. స్థానిక కూటమి కార్యాలయంలో కూటమి శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ మద్యం, ఇసుక, మట్టి ఇలా అనేక దోపిడీలు చేసి తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచిన జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని అన్నారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకలకు విచ్చేసినటువంటి కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మొదటి సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మార్చులు, ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఈ మొదటి సంవత్సరం అంతా కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందించాలో మనందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వహణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగాను కూడా అన్ని వ్యవస్థలని కూడా నిర్వహణ చేసి కేవలం వారి దోపిడీ కోసం అధికారాన్ని ఉపయోగించుకొని మద్యం, ఇసుక, మట్టి ఈ విధంగా అనేక దోపిడీలు చేసి తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ఖజానాకు పూర్తిగా తూట్లు పరిచినటువంటి పరిస్థితి, రాష్ట్రం మీద దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులను మిగిల్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో, ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయటం ఈ మొదటి సంవత్సరం సాధించినటువంటి విజయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి పెన్షన్ ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి ప్రతి ఏడాది కూడా ఈరోజు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం. మొదటి తారీఖే దాదాపు 95% పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. గతంలో 1 నెల తీసుకోకపోతే 2వ నెల పెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కంటిన్యూస్ గా తీసుకోకపోయినా 3వ నెల 3 నెలలు కలిపి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నా క్యాంటీన్ని అన్యాయంగా మూసివేసినటువంటి పరిస్థితి. ఈరోజు అన్నా క్యాంటీన్ని 205 అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేద దిగువ కార్మికుల ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రభుత్వం నడిపిస్తుంది. అలాగే మరొక పథకమైనటువంటి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ని అమలు చేశాం. ఈ విధంగా పేదల సేవలో ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా అందిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు మనందరం కూడా చూసాం, తల్లికి వందనం కూడా ప్రారంభించుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి గారు అప్పుడు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు వాగ్దానం చేసి అది తప్పి కేవలం ఫ్యామిలీకి ఒక పిల్లవాడికే
అమ్మఒడని చెప్పి దగా చేసినటువంటి పరిస్థితి. దాంట్లో మళ్ళీ 2,000 కోత పెట్టి 13,000 ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా 15,000 రూపాయలు ఎటువంటి కోతలు లేకుండా వారి ఖాతాల్లో జమ చేసేటటువంటి విధానాన్ని కూడా ఈ రోజు ప్రారంభించారు. దాదాపు 8,500 కోట్ల రూపాయలు 64 లక్షల పిల్లలకి ఈ రోజు వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. ఆ రోజు మనం ఏదైతే చెప్పామో వీళ్ళు అవహేళన చేశారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.